పల్నాడు జిల్లా మాచర్ల నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో 32 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా మాచర్ల రూరల్ సీఐ సురేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగార్జున సాగర్ చెక్పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో గంజాయి ఉన్నట్లుగా ముందస్తు సమాచారం అందడంతో ఆ కారును అదుపులోకి తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు, బురగ రాజేశ్వరి, చోలంగి చంద్రశేఖర్ ను ముగ్గురు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి ఈ గంజాయి మొత్తాన్ని కూడా చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 3,20,000 రూపాయలు ఉంటుందని సీఏ సురేష్ తెలిపారు. ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితులను, గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఏ తెలిపారు. వాళ్ళెవరంటే మడకం రాంబాబు, ఈ రంపచోడవరం మండలం, సీతపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే బురుగు రాజేశ్వరి, అలాగే చోలంగి చంద్రశేఖర్, వీళ్ళు ముగ్గురు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు విచారిస్తే వాళ్ళు రంపచోడవరం నుంచి గంజాయి తీసుకొని వాళ్ళు మదనపల్లి వైపు వెళ్ళి అక్కడ కర్ణాటకలో దీన్ని అమ్ముతారని తెలిసింది. అందులో భాగంగా వాళ్ళ కాడి నుంచి మేము సుమారు 32 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. వాళ్ళ మీద